సనాతన ధర్మంలో స్త్రీలకు మొదటి ప్రాముఖ్యత ఉంటుందని హైందవ సమాజం సంఘటితం కావాలని ప్రతి ఒక్క హిందువు ప్రతి శనివారం దేవాలయంలో హనుమాన్ చాలీసా పఠించాలని శారదాపీఠం యువ కవి ధీరజ్ స్వామి పిలుపునిచ్చారు. గురు పూర్ణమి సందర్భంగా పురస్కరించుకుని సోమవారం మహబూబ్ నగర్ జిల్లా డాకుల మండల కేంద్రంలోని షిరిడి శివాంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ హిందూ జనాభాను తగ్గించడానికి ముస్లింలు లవ్ జిహాదీ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి మోసం చేస్తున్నారని, అలాంటి వాటిని ఖండించడమే కాకుండా ఎదిరించాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రపంచంలో హిందూ దేశం ఒక్క భారతదేశమే అని గుర్తు చేశారు. కూడినటువంటి కుండలలో వాటిని ఇమిర్చి సరిగ్గా గాంధారికి చెప్పారు. ఏమని అంటే, ప్రతిరోజు వచ్చి కూడా దాన్ని కేవలం స్పృశించి వెళ్ళమ్మా, 9 నెలల తర్వాత కుండల నుండి తప్పకుండా పిల్లలు బయటకు వస్తారని చెప్పాడు. అదే విధంగా చేసింది గాంధారి. రోజు వచ్చింది, కుండలను స్పృశించింది, వెళ్ళిపోయింది. సరిగ్గా 9 నెలల తర్వాత చూస్తే 100 కుండల నుండి 100 కౌరవులు ఉద్భవించారు. అదేంటి? సంతానం అంటే గర్భం లోపల పెంచేటటువంటి దాన్ని సంతానం అంటారు కదా. మరి కుండల్లో ఎట్లా పెంచుతున్నారే, మంత్రాల చింతకాయలు రాలుతాయా అని అడగండి, నేను చెప్తాను దానికి సమాధానం. నేటి IVF సైంటిఫికల్ గా ఉన్నా సరే దాన్ని కూడా చూసుకున్నట్లయితే అది కూడా ఈ విధంగానే నేటి పాత్రల్లోనే అండపిండాలను వాళ్ళు సేకరించి అందులో పెడితేనే పిల్లలు బయటకు వస్తున్నారు. మరి మన ధర్మం ఎంతగా అభివృద్ధి చెందిందో ఒక్కసారి ఆలోచించుకోండి. పాశ్చాత్య సంస్కృతులకు అలవాటు పడిపోతున్నాం మనమంతా. తీయగా ఎంతో నోటికి ఆప్యాయతగా ఉండేటటువంటి అమ్మ అనేటటువంటి పదాన్ని వదిలించుకొని మమ్మీ అనేటటువంటి దరిద్రపు మాటలు పిలిపించుకుంటున్నాం మనమంతా. అమ్మ అనేటటువంటి పదం ఎంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, మమ్మీ అనేటటువంటి పదం అంత అసహ్యంగా ఉంటుంది. ఎందుకు అంటే, మమ్మీ అనేటటువంటి దానికి అర్థం తెలుసా మీకు ఎవరికైనా? ఈజిప్టులో మన భారతదేశంలో కాదండి, ఈజిప్టులో శవాలు ఉంటాయి కదా, వాటిని భద్రపరచడానికి వాటిలో కొన్ని రసాయన మూలికలు అన్ని వేసి కూడా మొత్తం బట్ట చుట్టి అందులో పెట్టేస్తారు. ఆ చచ్చిపోయినటువంటి శవాన్ని మమ్మీ అని పిలుస్తారు. చచ్చిపోయినటువంటి శవాన్ని వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే మమ్మీ అని పిలుస్తారు. మన దురదృష్టవశాతం మన కర్మగాలి మనం ఏం చేసుకుంటున్నామంటే, ఎవడైనా పిల్లగాడు అమ్మ అని పిలిస్తే వయ్యారి సేయింగ్ అమ్మ అరే టెల్ మమ్మీ అని చెప్తున్నాం. మనని మమ్మీ అని నన్ను మనమే అనిపించుకుంటున్నాం. చూసుకోండి ఎంత దౌర్భాగ్యం మనకి. అమ్మ అని ఒకడే అంటున్నాడండి. ఎవరంటే బయటికి వస్తారు, ఎవరైనా మనం ఉదయాన్నే భిక్షాటనకు వస్తారు కదా, వారు మాత్రమే అమ్మ అంటున్నారు. ఏది? మీరు చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు కూడా అంటలేరు, ఆంటీ అన్నవి అని వాళ్ళు కూడా పిలుస్తున్నారు. కాలక్రమేణా మారిపోయారు వారు కూడా. మరి చూసుకోండి, మీ పిల్లల చేత మీరు అమ్మ అనిపించుకోకుంటే ఇంకెవరు అనిపించుకుంటారు? ఆ విధంగా పాశ్చాత్య సంస్కృతులకు అలవాటుపోతున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు భారతీయ సంస్కృతికి వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. ఇటాలీలో, రోమ్లో కానివ్వండి, స్పెయిన్లో కానివ్వండి, ఫ్రాన్స్లో కానివ్వండి, వాళ్ళందరూ కూడా స్త్రీలు. మొన్న శారదా పీఠానికి నేను వెళ్ళినప్పుడు, శృంగేరి దక్షిణామ్నాయ శారదా పీఠానికి సరిగ్గా ఒక 2-3 నెలల క్రితం నేను వెళ్ళినప్పుడు అక్కడ లైవ్ మీటింగ్ అనేటటువంటి జరుగుతూ ఉంది, ఆన్లైన్లో జరుగుతూ ఉంటే అక్కడ ఏం జరిగింది అంటే, విదేశీ పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఉన్నారు లైవ్ మీటింగ్లో. వాళ్ళ కట్టు కానివ్వండి, వాళ్ళ బొట్టు కానివ్వండి చూస్తే అదే వీరు ఇంతకీ పాశ్చాత్య దేశపు వాళ్ళ లేకపోతే మన దేశపు వాళ్ళేనా అని నేనే కొంచెం షాక్ అయ్యాను. వాళ్ళు ఆ విధంగా కట్టుబొట్టు పెట్టుకుంటున్నారు, కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే వాటిని కూడా విడిచిపెట్టుకుంటున్నాం. చూసుకోండి, వాళ్ళేమో మన మతాలు కావాలి, మన మతమే కాదు, కుల్లా చెప్పేస్తున్నాను, మన భాషలోనే చెప్తా, మనది మతమే కాదు, మనది జీవన విధానం. మన జీవన విధానం ఏదైతే ఉందో అదే మన సనాతన ధర్మం అని కూడా నేను చెప్తూ ఉన్నాను. మనది మతమే కాదు. వారు ఈ జీవన విధానానికి వాళ్ళు అలవాటు పడిపోతూ ఉంటే, కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎప్పుడు కూడా చూసుకోండి అమ్మా, ముందు స్త్రీలందరూ కూడా సాంప్రదాయంగా చీరలు కట్టుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్యలో చూసుకున్నట్లయితే అంటే జీన్స్ ప్యాంట్లు, టాప్లు అన్నీ అవే అయిపోతున్నాయి. ఆ విధంగా మనం మన సంస్కృతిని
పక్కదారి మనమే పట్టిస్తున్నాం, మరెవరో కాదు. ఎవడో వచ్చి నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కడు చాలు, మన దగ్గర ఒక్క కిరికిరిగాడు ఉంటే చాలు, వాడు మొత్తం నాశనం చేసిపోతాడు. మనం ఆ విధంగా కాకూడదు. అంటే ఇలా అసలు గురి పూర్ణిమ అనేటటువంటిది మనం ఎందుకు జరుపుకుంటున్నాం చెప్పండి ఎవరైనా? అసలు గురు పూర్ణిమ ఎందుకు జరుపుకోవాలి? గురువులకి ఒక రోజంటూ అవసరమా? వారు ప్రాతస్మరణీయులు కదా. ప్రాతస్మరణీయులు అంటే ఉదయం లేవగానే వారి ముఖం తలుచుకోవాలి ఒక్కసారి మనసులో. మరి వారు ప్రాతస్మరణీయులు కదా, మరి వారికంటూ ఒక రోజుని మనం ఎందుకు కేటాయిస్తున్నాం అనేటటువంటి విషయం మీ అందరికీ రావాలి. వారికి ఎందుకు కేటాయిస్తున్నాము? మన పండుగలు ఎప్పుడు ఎందుకు చేస్తాము? ప్రతి ఒక్క దేవీ దేవతకు చిన్నంగా మనం పండుగలు చేస్తూ ఉంటాం. దసరా రాగానే అమ్మవారిని, శివరాత్రి రాగానే ఈశ్వరుని, కార్తీక మాసం మొత్తం శివుడికి, వినాయక చవితి రాగానే వినాయకుడికి. అంటే ప్రతి ఒక్క దేవీ దేవతకు ప్రతీకగా మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా జరుపుకుంటూ ఉంటాం మనం. మరి గురు పౌర్ణమి ఎందుకు? వారు ప్రాతస్మరణీయులు కదా. మరి భగవంతుడే మనం ప్రాతస్మరణీయుడు కాదా అంటే ఆయన కూడా ప్రాతస్మరణీయుడే కదా. మరి గురువుని ఎందుకు మనం ప్రత్యేకంగా పూజిస్తున్నాము అంటే గురువు మరెవరో కాదు, దేవుడితో సమానం రా అని చెప్పేటటువంటి పండుగనే మన గురు పౌర్ణిమ. గురు విషయాన్ని తెలియజేసుకుంటున్నాం.